హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు మనం మాట్లాడేది కేకేఆర్ వర్సెస్ పంజాబ్ అబ్సల్యూట్ సినిమా మ్యాచ్ ఉండే ఈరోజు. అసలు ఫస్ట్ ఇన్నింగ్స్ నుండి ఫస్ట్ బాల్ నుండి లాస్ట్ బాల్ ఆఫ్ ది మ్యాచ్ వరకు క్రేజీ మ్యాచ్. సో మ్యాచ్కి వచ్చేసే ఫస్ట్ నుంచి చూస్తే పంజాబ్ది బ్యాటింగ్ ఉండే. పంజాబ్కి ఒక మంచి క్విక్ స్టార్ట్ వచ్చింది ప్రియాన్స్ ఆర్యా, ప్రభ్ సిమ్రన్. బట్ అక్కడనే అజింక్య రహానే క్యాప్టెన్సీ అని చెప్పాలి, ఫీల్డ్ ప్లేస్మెంట్ అయినా ఇక్కడ హర్షిత్ రాణా బౌలింగ్ పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడం. అక్కడ నుంచి వికెట్స్ ఫస్ట్ 3 క్రంబుల్ అయిపోయిన వాళ్ళ. బట్ స్టిల్ వాళ్ళ స్కోర్ అయితే వచ్చేసిండే పవర్ ప్లేలో. ఇక్కడ నుంచి 150 అండి 180 అయితే వెళ్తుంది పంజాబ్ అన్నట్టే ఉండే. మళ్ళీ వచ్చిండు మన మిస్టరీ బౌలర్ వరుణ్ చక్రవర్తి. ఇద్దరు ఆస్ట్రేలియన్స్ని, జాష్ ఇంగ్లీష్ అండ్ మ్యాక్స్వెల్, ఇద్దరిని బోల్డ్ సేమ్ ఐడెంటికల్ డిస్మిసల్స్ ఉండే ఇద్దరివి. సో పంజాబ్ అప్రోచ్ ఆల్మోస్ట్ ఎస్ఆర్హెచ్ లాగానే, లైక్ వికెట్స్ పోతే కూడా వీళ్ళు హిట్స్కే వెళ్తారు, అంత పెద్దగా పార్ట్నర్షిప్ బిల్డ్ చేయాలి అలాంటి అప్రోచ్ అయితే అనిపించదు. మొన్న సిఎస్కే మ్యాచ్లో కూడా క్విక్ వికెట్స్ పైన వీళ్ళు పెద్ద షాట్స్కే వెళ్ళిండే. ఈరోజు అదైంది ఈరోజు, బట్ అది పే ఆఫ్ అవ్వలేదు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే 111 కాల్ అవుట్ అయిపోయినారు. బట్ మ్యాచ్ ఇక్కడనే అయిపోలేదు. ఎప్పుడైతే శ్రేయస్ అయ్యర్ ఫస్ట్ ఇన్నింగ్స్లో సెకండ్ బాల్ అవుట్ అయిపోయిండో నా మనసులో నేనైతే అనుకున్నా, అరే పాపం రివెంజ్ అనుకున్నా, అది ఇది ఏదో ఆడేస్తాడు ఈరోజు అనుకుంటే రివెంజ్ తీసుకోలేకపోయింది పాపం శ్రేయస్ అయ్యర్ కేకేఆర్ మీద అని అనిపించింది. బట్ ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయినాక సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది. ఫస్ట్ 2 క్విక్ వికెట్స్ వచ్చినాయి ఇక్కడ సునీల్ నారాయణ్ ఇంకా డిక్వాక్. దాని తర్వాత రహానే ఇంకా రఘువంశిత్ పార్ట్నర్షిప్ అయింది. అక్కడ నుంచి అయిపోయింది. ఇంకా కేకేఆర్ ఎట్లయినా చేజ్ చేస్తుందిలే, 111కి ఏం పెద్దగా ప్రాబ్లం ఉంటుంది అనిపించింది. సెకండ్ ఇన్నింగ్స్ వరకు అయితే ఫస్ట్ ఇన్నింగ్స్లో మ్యాచ్ చూసినప్పుడు అంత పెద్దగా ఏదో పిచ్లో ప్రాబ్లం ఉందని అయితే అనిపించలేదు. టు బీ ఆనెస్ట్, టర్న్ ఉండే, కొద్దిగా గ్రిప్ అవుతుండే, స్పిన్నర్స్కి మరీ ఎక్కువ లేకుండే. స్టార్టింగ్ అయితే పంజాబ్కి వచ్చిన వికెట్స్ ఇక్కడ కేకేఆర్ ప్లాన్ మంచిగా ఉండే, ఎగ్జిక్యూట్ బాగా చేసిండ్రు బౌలర్స్. ఇంకా అజింక్య రహానే యాజ్ ఎ కెప్టెన్ ఫీల్డ్ ప్లేస్మెంట్స్ అయినా, బౌలింగ్ చేంజెస్ ఇవన్నీ బాగుండే. దానివల్ల వికెట్స్ వచ్చినాయి. వీళ్ళ ఫీల్డింగ్ కూడా చాలా బాగుండే ఈరోజు కేకేఆర్ది. సో వికెట్స్ వచ్చినాయి, ఆబ్వియస్గా వీళ్ళు హిట్స్కి వెళ్తున్నాను వచ్చినాయి అలా అనిపించింది. బట్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ కాగానే సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయింది, 2 వికెట్లు వచ్చినాయి, 3 వికెట్లు, 4 వికెట్లు. ఎప్పుడైతే రహానే ఇంకా రఘువంశీ అవుట్ అయినరో మిడిల్ ఆర్డర్ మొత్తం కొలాబ్స్. యుజ్వేందర్ చహల్ వచ్చి ఈ ఇయర్ ఐపీఎల్లో ఇప్పటివరకు అంత పెద్ద పర్ఫార్మెన్స్ రాలే. బట్ ఈరోజు ఎప్పుడైతే నిజంగా అవసరం ఉండే పంజాబ్కి 111 డిఫెండ్ చేస్తుందని ఎవ్వరం అనుకోలే పంజాబ్. బికాజ్ వీళ్ళు ఆడిన పాస్ట్ 5 మ్యాచెస్ చూసుకుంటే 3 మ్యాచెస్లో 200+ స్కోర్ చేయించారు. ఒకటి ఆర్ఆర్, అందరికీ తెలుసు ఆర్ఆర్ ఎంత ఏ ఫామ్లో ఉందో. ఇంకోటి సిఎస్కేతోని 200, సిఎస్కే ఎంత మంచి క్రికెట్ ఆడుతుందో అందరికీ తెలుసు. మళ్ళీ థర్డ్ మ్యాచ్ మొన్న ఎస్ఆర్హెచ్తో 240+ కొట్టి చేజ్ చేయించేసాను. సో వీళ్ళ బౌలర్స్ 200+ కన్సిస్టెన్సీగా ఇచ్చింది. సో ఈరోజు కూడా ఏం నమ్మకం లేకుండే వీళ్ళు వచ్చేదన్న మిరాకిల్ పుల్ ఆఫ్ చేస్తారా, 111 డిఫెండ్ అవుతుందా అసలు అన్నట్టే ఉండే. బట్ అక్కడ ఎప్పుడైతే ఆ చాహల్ వచ్చి 4 ఓవర్ల స్పెల్ వేసిండు, మొత్తం మ్యాచ్ ఖతం చేసేసిండు. ఆడికి ఉట్టొక రసెల్ మిగిలిండ్. లాస్ట్ చాహల్ ఓవర్లో 2 6లో ఒక 4 కొట్టిండు రసెల్. మళ్ళీ అక్కడ నుంచి అనిపించింది, అరే ఇప్పుడైతే రసెల్ కొట్టేస్తాడు, కనెక్ట్ కూడా అయింది ఈరోజు, ఇన్ని రోజుల నుంచి ఆడలే, ఈ రోజు అయితే కొట్టేస్తాడులే, కేకేఆర్ కోసం మ్యాచ్ గెలిపించేస్తాడు అన్నట్టే అనిపించింది. బట్ అగైన్ దాని తర్వాత ఓవర్ హర్షదీప్ వచ్చిండు, మేడిన్ ప్లస్ లాస్ట్ బాల్లో ఒక టెస్ట్ మ్యాచ్ లైన్ బౌన్సర్ వేసిండు. అది కార్డ్ వెనకాల కీపర్ క్యాచ్ వచ్చేసింది, వైభవ్ అరోరా అవుట్ అయిండ్. దాని తర్వాత మార్కో ఎన్సన్ వచ్చిండు, రసెల్ కేషన్ సెకండ్ థర్డ్ బాల్ ఓవర్లో ఇన్సైడ్ ఎడ్జ్ బోల్డ్ ఖతం. 111 కొడితే 15-16 రన్స్తో పంజాబ్ గెలిచింది. 95 రన్స్తో కేకేఆర్ ఆల్ అవుట్ అయింది. లైక్ ఓన్లీ 95 రన్స్ స్కోర్ చేసింది. ఇది లోయెస్ట్ టోటల్ ఐపీఎల్లో డిఫెండ్ అయింది, లోయెస్ట్ సిన్స్ 2008. 2025 ఎప్పుడైతే ఏ టీం ఫస్ట్ 300 కొడుతుంది, ఏ మ్యాచ్ ఎప్పుడు 250+ చేజ్లు అయిపోతాయి అని చూస్తున్నామో, ఈ డే అండ్ ఏజ్ క్రికెట్లో 111 డిఫెండ్ చేసింది పంజాబ్, విచ్ ఈజ్ అన్బిలీవబుల్. అసలు నిజంగా 95 రన్స్కి ఇక్కడ ఆల్ అవుట్ చేసి శ్రేయస్ అయ్యర్ ఎప్పుడైతే ఫస్ట్ ఇన్నింగ్స్లో అనుకున్న పాపం రివెంజ్ తీసుకోలేడని, సెకండ్ ఇన్నింగ్స్ లాస్ట్ బాల్ అయిపోయి వికెట్ పైనకైతే అబ్సల్యూట్లీ రివెంజ్ తీసుకుండు. మొత్తం టీంతోనే తీసుకుండు. డక్ అవుట్ అయితే కూడా వచ్చి 111 వాళ్ళ టీంతో డిఫెండ్ చేయించి మ్యాచ్ గెలిచి చూపెట్టిండు. అసలు అన్బిలీవబుల్ మ్యాచ్ ఉండే ఈరోజు పంజాబ్ నుంచి అయితే. అబ్సల్యూట్లీ సినిమా అంటే సినిమా ఉండే ఈరోజు. ఇటు కేకేఆర్ గురించి వచ్చేస్తే కూడా నేను నిన్న కూడా అన్నాను, కేకేఆర్ది ఆన్ అండ్ ఆఫే వస్తుంది పర్ఫార్మెన్స్. కన్సిస్టెన్సీ లే టీంలో ఒక మ్యాచ్ గెలిస్తే ఒకటి ఓడిపోతుండ్రు, ఒక మ్యాచ్లో రాహనే క్యాప్టెన్స్ ఇక్కడ అనిపిస్తే ఇంకో మ్యాచ్లో ఇక్కడ అయిపోతుంది. సో ఈరోజు యాజ్ ఎ క్యాప్టెన్స్, యాజ్ ఎ బౌలర్స్ కూడా, క్యాప్టెన్స్ కూడా 2 టీమ్స్లో లైక్
క్రేజీ ఉండే. అటు ఫస్ట్ ఇన్నింగ్స్ రహానే చూసుకున్న ఆ ప్లాన్స్ అన్నా, మళ్ళీ వీళ్ళ బౌలర్స్ వచ్చి అది ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయడం అన్న, హోల్ బౌలింగ్ యూనిట్ మళ్ళీ ఇక్కడ క్యాప్టెన్కే క్రెడిట్స్ ఫస్ట్ ఇన్నింగ్ చూసుకుంటే. సెకండ్ ఇన్నింగ్స్లో కూడా శ్రేయస్ అయ్యర్ వచ్చి వీళ్ళ ప్లాన్స్ అయినా, వీళ్ళ బౌలింగ్ చేంజెస్, మళ్ళీ బౌలర్స్ ఆ ప్లాన్స్ ఎగ్జిక్యూట్ చేయడం, ఇవన్నీ చూస్తే ఇక్కడ కూడా ఆబ్వియస్గా బౌలింగ్ యూనిట్ అండ్ శ్రేయస్ అయ్యర్కే క్రెడిట్స్. బట్ సెకండ్ ఇన్నింగ్స్లో ఎప్పుడైతే 111 చేజ్ చేస్తున్నామని తెలుసో ఆ టైంలో మేబీ ఐ ఫీల్ రహానే యాజ్ ఎ క్యాప్టెన్ నిలబడేద్దుండే వికెట్ ఇవ్వకుండా, అప్పుడు చేజ్ అయిపోతుండే. ఎవరన్నా ఒక్కళ్ళు వికెట్ ఇవ్వకుండా ఈరోజు నిలబడి ఉంటే రహానేలా రఘువంశీ మ్యాచ్ అయిపోయింది. అంత పెద్ద పిచ్లో ప్రాబ్లం లేకుండా అది చాహల్ బ్రిలియన్స్ ఉండే. ఇంకోటి వీళ్ళు ఆ ప్రెషర్ టూ మచ్గా తీసేసుకున్న మధ్యలో కేకేఆర్ అనిపించింది ఎప్పుడైతే రహానే ఇంకా రఘువంశీ అవుట్ అయినో. లైక్ అక్కడ అవుట్ కాగానే ఒక టైంలో అయితే లాస్ట్ 13th 14th ఓవర్లో చూస్తే లాస్ట్ 4 ఓవర్స్లో 8 runs 5 wickets ఇచ్చేసింది కేకేఆర్. లైక్ 8 runsలకు 5 wickets ఇస్తే 111 చేజ్ చేయడానికి, ఇదేం 250 కూడా కాదు, 111 చేజ్ చేయడానికి 8 runs కొట్టే 5 wickets అన్బిలీవబుల్. ఇట్లా కొలాప్స్ అయినాక టీం ఇప్పుడు ప్రజెంట్ పంజాబ్ కాన్ఫిడెన్స్ ఇక్కడ ఉంటే కేకేఆర్ది ఇక్కడ ఉంటుంది. లైక్ పంజాబ్ ఒక అన్బిలీవబుల్ విక్టరీ వచ్చింది వాళ్ళకి. 111 డిఫెండ్ చేయడం చిన్న మాట కాదు. ఇంకా ఈ బౌలింగ్ యూనిట్ ఏదైతే 3 matches చూసినాం, రన్స్ లీక్ చేస్తుండ్రు, బౌలింగ్ యాజ్ అ బౌలింగ్ యూనిట్ అంత పెద్ద పర్ఫార్మెన్స్ రాలే, బట్ బ్యాటింగ్తో గెలిచేసింది. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మొన్న కూడా బాగా ఆడినరు. 5 matches 3 wins ఉండే ఇప్పటివరకు పంజాబ్. బట్ ఈరోజు యాజ్ అ బౌలింగ్ యూనిట్ వాళ్ళ మ్యాచ్ బౌలింగ్ వల్లనే గెలిచిండ్రు. 6 matches 4 wins అయినాయి ఇప్పుడు పంజాబ్వి. అదే కేకేఆర్కి వచ్చేస్తే ఆన్ అండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ వల్ల వీళ్ళది ఇప్పుడు 7 matches 3 wins అయింది, 4 ఓడిపోయినారు. సో ఇది కేకేఆర్ కాన్ఫిడెన్స్ మొత్తం మొరాల్ వెళ్ళిపోయింది. 111 చేజ్ చేయడానికి ఇదేం చేసినామని. సో నెక్స్ట్ మ్యాచ్ కేకేఆర్ ఇక్కడ నుంచి కంబ్యాక్ చేసి వస్తుందా అంటే లైక్ ఇప్పుడైతే ఐ హ్యావ్ సీరియస్ డౌట్స్. మొన్నటి వరకు అంటే నాకు 50-50 ఉండే, లేదంటే అరే ఎంతకైనా డిఫెండింగ్ ఛాంపియన్స్ టీమ్ ఆల్మోస్ట్ అదే ఎక్స్పీరియన్స్ ఉంది టీంలో, సో వీళ్ళు రావచ్చేమో అనిపించింది. బట్ ఇప్పుడైతే నాకు అంత నమ్మకం రావట్లేదు. అదే పంజాబ్ మీద వస్తే కూడా పంజాబ్ ఈరోజు గెలిచింది, బట్ పంజాబ్ 6 matches ఆడింది, 6లో 4 గెలిచింది. ఇంకా వీళ్ళు మ్యాక్సిమం 8 matchesలో 4 గెలిస్తే వీళ్ళు ఆల్మోస్ట్ క్వాలిఫై 16 pointsకి అయితే మ్యాక్సిమం క్వాలిఫై అయిపోతారు టీం. ఐ డోంట్ థింక్ సో లైక్ 16కి కూడా నెట్ రన్ రేట్ ప్రాబ్లం వస్తుంది ఈ ఇయర్ అని. 16కి అయితే క్వాలిఫై అయిపోవాల్సిందే టీం. అలా ఉంటే పంజాబ్ వెళ్ళిపోతుంది ఎట్లయినా త్రూ, కానీ కేకేఆర్కి కష్టం అవుతుంది గోయింగ్ ఫార్వర్డ్. సో ఈరోజు మ్యాచ్కి అయితే ఇంతే. రేపటి మ్యాచ్కి వచ్చేస్తే మనం ఢిల్లీ అండ్ రాజస్థాన్ రాయల్స్. ఢిల్లీలో ఈ మ్యాచ్ ఉంది. ఢిల్లీలో మొన్న ఢిల్లీతోనే ఉన్న మ్యాచ్ ముంబైది. ఢిల్లీ హోమ్ గ్రౌండ్లో ఓడిపోయింది ఫస్ట్ మ్యాచ్. ఏదైతే వాళ్ళకి ఢిల్లీలో ఉండే 3 ఆ పిచ్చి రన్అవుట్లు ఎండింగ్లో అది అయింది, మ్యాచ్ ఓడిపోయినారు. ముంబై అబ్సల్యూట్లీ క్రేజీ ఆడిండే, ఆ రోజు కంబ్యాక్ చేసిండ్రు. సో రేపటి మ్యాచ్ ఆర్ఆర్ ముంబై అంటే ఎవరిని అడిగినా, ఆర్ఆర్ ఢిల్లీ అంటే ఎవరిని అడిగినా ఆబ్వియస్గా ఢిల్లీ అంటాం. బట్ నాకేమనిపిస్తుంది అంటే ఆ పిచ్లో మేబీ ఆర్ఆర్ బ్యాట్స్మెన్స్ కూడా పర్ఫామ్ చేయగలుగుతారు లైక్ హౌ ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఫ్లాట్ ట్రాక్. ఆర్ఆర్ బ్యాటింగ్ ఇప్పుడు అక్కడనే ఇక్కడ జైస్వాల్ది చూసుకుంటే కూడా మొన్న ఒక 50 వచ్చింది, దానికనే ముందు ఇంకో 50 వచ్చింది. ఓకే అంత క్లినికల్ పర్ఫార్మెన్స్ లేదు జైస్వాల్ది, బట్ స్టిల్ బాగానే ఉండే పర్ఫార్మెన్స్. సో రేపు ఇన్ కేస్ ఫ్లాట్ ట్రాక్ అని చెప్పి సంజు కూడా ఆడవచ్చు, రియాన్ పరాగ్ 10 innings మేబీ కన్వర్ట్ చేయవచ్చు. ఇంకా కింది నుంచి వాళ్ళకి ఎలా అయినా హెట్మాయర్, ధ్రువ్ జురేల్ వీళ్ళు ఉన్నారు. సో నాకు తెలిసి రేపటి మ్యాచ్ మేబీ క్లోజ్ వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, బట్ చెప్పలేము. అక్కడ నువ్వు మిచిల్ స్టార్క్ ఉంటే ఇక్కడ ఆర్చర్ కూడా ఆబ్వియస్గా మిచిల్ స్టార్కే పెద్ద బౌలర్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. ఇప్పుడు పర్ఫార్మెన్స్ కూడా వస్తుంది, ఎంత పర్ఫార్మెన్స్ వస్తుందో అలానే బ్యాక్ టు బ్యాక్ 2 matchesలో రన్స్ కూడా లీక్ చేసాడు స్టార్క్. సో స్టార్క్ది రేపు పర్ఫార్మెన్స్ చూడాలా, డీసీ బ్యాటింగ్ చూడాలి. ఇక్కడ నుంచి ఆర్ఆర్ నేను రేపు ఏమైనా ఫైట్ ఇస్తుంది. మొన్న ఆర్సీబీతో ఓడిపోయినట్టు 1-sided అయితే ఓడిపోదని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రేపు మేబీ ఏమైనా ఢిల్లీకి ఫైట్ ఇవ్వచ్చు అని. రేపు ఇన్ కేస్ ఢిల్లీ ఓడిపోయిందంటే ఢిల్లీ క్యాంప్లో కూడా ఇంకా డౌట్స్ స్టార్ట్ అవుతాయి. లైక్ బ్యాక్ టు బ్యాక్ 2 matches ఓడిపోతే ఎంత మంచిగా లాస్ట్ 3-4 matches లైన్గా గెలిచినా బ్యాక్ టు బ్యాక్ ఓడిపోయినప్పుడే డౌట్స్ స్టార్ట్ అవుతాయి టీంలో. మనం గెలవగలుగుతాం, ఆ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉంటుంది. సో రేపటి మ్యాచ్ కూడా అబ్సల్యూట్లీ థ్రిల్లర్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇలానే మజా వస్తే ఇంకా క్రేజీ ఐపీఎల్. ఇప్పుడైతే నిజంగా మంచి మ్యాచెస్ అవుతున్నాయి ఇప్పుడు ఒక లాస్ట్ 3-4 days నుండి అయితే. సో స్టే ట్యూన్ ఫర్ ది అప్డేట్స్. ఈ క్రికెట్ సోది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.